తెలంగాణ ఇప్పుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీ అభ్యర్థి పూల రవీంద్ర గారి గెలుపుకై ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నటువంటి సంఘ సభ్యులకి, ఇచ్చేసినటువంటి పాత్రికేయులకి అందరికీ నా జైలు తెలియజేస్తుంది. జైలు ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక. ఎందుకు అని అంటున్నట్టే, ఈ మధ్య కాలంలో మనం పేపర్లలో చూస్తున్నాం బీసీలు సత్తా ఏంది, బీసీలు అది ఇది, ఇంకోసారి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, రెడ్డి ముఖ్యమంత్రి లాస్ట్ ముఖ్యమంత్రి అని చాలా సార్లు పేపర్లలో చూస్తాం. మరి సమాజంలో ఏ వృత్తులైనా, ఏ వృత్తి వారైనా తయారు కావాలంటే ఎవరు తయారు చేయాలి? ఉపాధ్యాయుడే తయారు చేయాలి. కాబట్టి ఉపాధ్యాయ వృత్తికి అత్యంత గౌరవం సమాజంలో ఉంది. అటువంటి విద్యాబుద్ధులు నేర్పి ఒక మంచి సమాజాన్ని నిర్మించేటటువంటి నిర్మాతల్లో ఒకరైనటువంటి ఉపాధ్యాయుడి యొక్క ఎన్నికలు వచ్చినాయనంటే మనం మామూలుగా ఏమనుకుంటాం? చాలా వివేకంతో ఆచితూచి ఓటు వేస్తారనుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటుని మనకి ఇచ్చేటప్పుడు చాలా కష్టపడ్డాడు. అది చాలా మందికి తెలియదు. గాంధీ, నెహ్రూలు సంపన్న వర్గాలకే ఓటు, డబ్బులు ఉన్న వాళ్ళకే ఓటు, ప్లస్ మా కులం అగ్రవర్గాలకే ఓటు, మిగతా వాళ్ళకి ఓటు లేనప్పుడు నేను చావటానికైనా సిద్ధంగా అని ప్రతి ఒక్కరికి, భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కావాలని నిర్ణయించి ఓటు హక్కును తీసుకొచ్చినటువంటి గనులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అప్పుడు అనుకుంటే మన ప్రజలు పాలకులు కాదు, పాలకులుగా కూడా ఉండాలి అని ఒక దాని మీద రాసిండు. మరి దాన్ని నిజం చేయాలి అనే అంకుట దీక్షతోనే మన సమాజం ఉంది. ఇది చాలా ఈజీ ఎన్నిక. ఎందుకంటున్నానంటే అందరూ వేసే ఓటు కాదు, ఇది విద్యావంతుడైనటువంటి ఉపాధ్యాయులు వేసే ఓటు. మరి ఉపాధ్యాయులు ఎవరి పక్షాన వేయాలి? ఏ సమాజం నుంచి వచ్చాము మనం, పేదరిక సొసైటీలో భాగంగా ఏ సమాజానికి న్యాయం చేయాలనేది ఒక్కసారి దయచేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉపాధ్యాయులందరూ ఆలోచించి బీసీ అభ్యర్థులు నిలబడ్డారు కాబట్టి బీసీ అభ్యర్థికి ప్రథమ ప్రాధాన్యమైనటువంటి ఓటు వేసి చట్టసభకి పంపిస్తే మన వాణిని వినిపిస్తారు. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మొత్తంగా 26,000 ఓట్లు ఉన్నాయి. 26,000 ఓట్లలో దాదాపు 22,000 ఓట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉపాధ్యాయులకు ఉన్నాయి. కేవలం 2,600 ఓట్లు మాత్రమే రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నాయి. మరి ఎవరు గెలవాలండి? ఎవరు గెలవాలి? కంపల్సరీ బీసీ అభ్యర్థి గెలవాలి. మరి మిగతా అభ్యర్థులు మేము గెలుస్తాం, మేము గ్యారంటీ గెలుస్తాం అని ప్రగల్భాలు కలుగుతున్నారు. మరి ఇది ఏంటి సార్ అని అడగవచ్చు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మీ అభ్యర్థులు అమ్ముడు పోతారు, మీ అభ్యర్థుల్ని మేము 10,000 రూపాయలకు మేము కొంటాం అని చెప్తున్నారు. కాబట్టి ఇదంతా చూస్తుంటే ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉపాధ్యాయులందరూ ఒక్కటే ఆలోచించుకోవాలి. మీరు మన సత్తాని, మన యొక్క స్ట్రెంగ్త్ని సమాజానికి చూపించదలుచుకున్నారా, లేకపోతే అమ్ముడు పోయి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని సపోర్ట్ చేయదలుచుకున్నారా? ఒక్కటే తెలుసుకోండి. అంటే బీసీ అభ్యర్థి గెలిస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద మనం పోట్లాడవచ్చు. ఒకవేళ వాళ్ళ అభ్యర్థి గెలిస్తే ఈడబ్ల్యూఎస్ తిరిగి వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది, మద్దతు దొరుకుతుంది. 80% ఆ రిజర్వేషన్ ఇంకా ముందుకు పోదు తప్ప వెనక్కి పోదు. మొన్న టీచర్స్ యొక్క జూనియర్ లెక్చరర్స్ ఇళ్లలో కూడా దాదాపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల చాలా మంది బీసీ అభ్యర్థులకి నష్టం వాటిల్లింది. అదంతా మనం చూసాం. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఇవన్నీ కాదు, అసెంబ్లీ పార్లమెంట్ కాదు, అది ఎక్కడ ఎవరి చేతిలో ఉంటుంది, ఇది మన చేతిలో ఉంటుంది. మనము విద్యావంతులము,
వివేకంగా ఉన్నాం. మన సంఘాలు ఏదైనా ఉండొచ్చు, మన సంఘాలతో ఉండొచ్చు. వాళ్ళు ఏం చూస్తున్నారంటే సంఘాలతో బంధిస్తున్నారు. అన్ని పార్టీలు ఎస్సీ సెల్లు, బీసీ సెల్లు, ఎస్టీ సెల్ అన్న సెల్లు నిర్బంధిస్తున్నారు. కాబట్టి ఈ సెల్ నుంచి బయటికి రండి. ఈ సెల్ మనకు అవసరం లేదు. మనం భిక్షకాలం కాదు. మనం వాటా ఎంతుందో మేమెంతో మాట్లాడుతున్నాం. ఇక చెల్లవు. బీసీల రాజ్యం రావాల్సిందే. ఆ రాజ్యం రావాలంటే వివేకవంతులైనటువంటి ఉపాధ్యాయులు ముందుగా మీరు కట్టడం కట్టుకొని అంకురిత దీక్షతో మీ ఓటుని బీసీ అభ్యర్థికి వేసినప్పుడు మాత్రమే మిమ్మల్ని సమాజం క్షమిస్తుంది తప్ప ఇంకొకసారి మీరు అమ్ముడు పోయి వేరే అభ్యర్థి గెలిచిందంటే మన బీసీ వాదం లేదని అంటారు. కాబట్టి కంపల్సరీగా బీసీ అభ్యర్థిని గెలిపించాల్సిందే. ఎన్ని 3-6 మన మధ్యలో ఎన్ని వైషమ్యాలున్నా బీసీ అభ్యర్థులు మాత్రమే గెలిపించినప్పుడు మాత్రమే, చట్టసభలకు పంపినప్పుడు మాత్రమే మన వాదం మీద ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. ఎదుటి వాళ్ళ లీడర్లకు కూడా భయం కలుగుతుంది. కొట్టాల్సిన అవసరం లేదు. ఓటు అనే అద్భుతమైనటువంటి ఆయుధం చేతిలో ఉన్నది. దయచేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉపాధ్యాయులందరికీ చేతులెత్తి నమస్కరించు చెప్తున్నా. దయచేసి ఒక్కసారి మన సత్తా ఏందో చూపిద్దాం. పూల రవీంద్ర గారిని ప్రథమ ప్రాధాన్యత ఓటుతోని ఏపించి చట్టసభకు పోచి మన ఐక్యతను చాటుదాం. తద్వారా మన రాబో ఎన్నికల్లో కూడా బీసీ ముఖ్యమంత్రి కావాలనే నిదానం ఉంది. దాన్ని కూడా నిజం చేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి